వాళ్ళను వీళ్ళను పైసలు అడుకొని ఉత్సవాలు చేసుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే హిందువుల బతికేందో ఒక్కసారి వచ్చిన అయ్యా పాంచన్ మేము జాతర చేసుకుంటాం, అయ్యా పాంచన్ మేము బోనాలు చేసుకుంటాం, అయ్యా పాంచన్ మేము గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం, అయ్యా పాంచన్ హనుమాన్ జయంతి ఉత్సవాలు చేసుకుంటాం, మాకు పైసలు ఇయ్యా అని చెప్పి ప్రభుత్వాలను అడుక్కునే పరిస్థితి రావడం ఎంత సిగ్గుచేటో ఒక్కసారి ప్రతి హిందూ భాగ్యంలో ఉన్న ప్రతి హిందువు ఇలా గుండె మీద చేసుకుని ఆలోచించిన నా దగ్గరికి వచ్చిన చాలా మంది అన్నా మా దేవాలయానికి పైసలు లేవన్నా, ప్రభుత్వంపై ప్రభుత్వాలు ప్రమారుతున్నాయన్నా, పైసలు ఇస్తలేరన్నా, మేమే ఆస్తి పాస్తులు అనుకోని మా గోర్లు అనుకోని ఇలా అప్పుడై ఇలా ఉత్సవాలను నిర్వహించుకునే పరిస్థితి వచ్చిందన్నా అని చెప్పంటే ఇలా మనం ఎక్కడున్నాం, హిందువుల బతుకు ఏ విధంగా బర్బాద్ అవుతుందో ఒక్కసారి ఆలోచన. ఎవరి అన్నా పైసలు, ఎవరి అన్నా పైసలు. అరే పాత బస్సులో ఎవరు ట్యాక్సీ కడుతున్నాడు, ఎవరు కరెంటు బిల్లు కడుతున్నాడు, ఎవరు ఇంటి పన్ను కడుతున్నాడు, ఎవరు పైసలు ఇస్తే పాత బస్సులో బతుకుతున్నారో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచండి. అరే ట్యాక్సులు వసూలు చేస్తారు, దాడులు చేస్తారు, కరెంటు బిల్లు కట్టమంటారు, దాడులు చేస్తారు. కానీ పాత బస్సులో ప్రతి హిందువు ఫస్ట్ రోజే కరెంటు బిల్లు కడుతున్నాడు, ఫస్ట్ రోజే నల్లా బిల్లు కడుతున్నాడు, ఫస్ట్ రోజే ఇంటి పన్ను కడుతున్నాడు, ఫస్ట్ రోజే ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ప్రతి హిందువు ఈ పాత బస్సులో చెల్లిస్తే ఇలా కొంతమంది పన్నులు చెల్లించకుండా దాడులు చేసే సంస్కృతి ఈ పాత బస్సులో వచ్చిందంటే ఈ పద్ధతి మారాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజ్యం రావాలో, ఎవరి రాజ్యం రావాలో పాత బస్తీ ప్రజలు, భాగ్యం నగర్ ప్రజలు ఆలోచించండి. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నేను రాజకీయాల గురించి